అనుగ్రహం లభిస్తుందని విదురుడికి మైత్రేయుడు సతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడట. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఇలా చెబుతూ ఉంటే ఇప్పుడు మైత్రేయుని అడుగుతూ ఉన్నాడు, మరి ముగ్గురు ఆడపిల్లల సంగతి చెప్పామయ్యా, దేవభూతేమో కర్దమ ప్రజాపతిని పెళ్లి చేసుకుందన్నావు, ఆత్మకేమో రుచి ప్రజాపతిని పెళ్లి చేసుకుని వాడు తపస్సు చేసి వెళ్ళిపోయారన్నావు, ఈ ప్రసూతి దక్ష ప్రజాపతిని పెళ్లి చేసుకున్నదన్నావు, మరి ఇద్దరు మగపిల్లల సంగతి చెప్పవయ్యా. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు ఇద్దరు కదా, వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఈ సృష్టిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారు, ఈ విషయం అంతా వినాలని కోరికగా ఉన్నదయ్యా అని అడగగానే ఇప్పుడు ఆ యొక్క కథను చాలా శ్రద్ధగా తెలియజేస్తూ ఉన్నాడు. ఉత్తానపాదునకు ఇద్దరు భార్యలు, మొదటి వారైనటువంటి వారు ఉత్తానపాదు, వారికి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ పేరు సురుచి, మరొక ఆవిడ పేరు సునీతి. ధ్రువ చరిత్రము అన్న ఘట్టంలో వరకు వచ్చాం మనం అందరం కూడా. సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు ఆయన. ఈ ఇద్దరు భార్యలలో ఈ ఉత్తానపాదునికి సురుచి చిన్న భార్య అంటే చాలా ప్రేమ ఎక్కువ. సునీతి కడుపున పుట్టినవాడు ధ్రువుడు, పెద్ద ఆవిడ కడుపున ధ్రువుడు పుట్టాడు. రెండవ ఆవిడ సురుచి కడుపున పుట్టినటువంటి వాడు ఉత్తముడు. ఇలా ఇద్దరు భార్యలకు ఇద్దరు కుమారులను కలిగి ఉన్నాడు. వెళ్ళాడు, నాన్న తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో పక్కనే ఉన్న సురుచి వాడి లేత దండను పట్టుకుని ఒక్కసారి కిందికి లాగి పారేసింది. ఎప్పుడైతే లాగి పారేసిందో ధ్రువుడితో ఉండగా, ధ్రువ ఏమి ఆశపడ్డావురా ధ్రువ, నువ్వు మీ నాన్న సింహాసనం ఎక్కాలని చూస్తూ ఉన్నావు, కానీ ధ్రువ నీవు నా గర్భమున జనించలేదు, నువ్వు నా కడుపున పుట్టలేదు కాబట్టి నీకు అక్కడ కూర్చునే అవకాశం లేదు. నీవు ఇప్పుడైనా నువ్వు తపస్సు చెయ్యి, నా కడుపులో పుట్టేటట్టు దేవుణ్ణి మొక్కుకో. నీవు నా కడుపులో పుట్టేటట్టు భగవంతుడు నీకు అనుగ్రహిస్తే ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నీకు కలుగుతుంది. కావాలంటే నారాయణుడి గురించి తపస్సు చేయకో అన్నది. అనగానే ధ్రువుడికి ఓహో తపస్సు చేస్తే అక్కడ కూర్చోవచ్చేమో అని గట్టిగా నాటుకున్నాడు. ఈ విషయం అంతా వెళ్ళి చెలికత్తే అంతఃపురంలో ఉన్నటువంటి సునీతతో చెప్పిందట, పెద్ద భార్యతో చెప్పింది. అమ్మా అమ్మా అమ్మా, నీ కుమారుడు ధ్రువుడితో ఎంత అవమానం జరిగిందో తెలుసా, అలా కూర్చోబెడుతూ ఉంటే నీ తోటి పనులు దండ పట్టుకుని లాగేసిందమ్మా అని చెప్పగానే పాపం పెద్దావిడ కళ్ళ వెంట అశ్రుపాతం ఏడుస్తూ ఉండదు. ఈ చిన్నపిల్లవాడైనటువంటి ధ్రువుడు కూడా ఏడుస్తూ ఏడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ దగ్గరికి రాగానే ఈ సునీత ఆ ధ్రువుని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. కానీ చిన్న భార్యకు భయపడి ఆ ప్రేమను అనుచుకున్నాడు ఉత్తానపాదు. అయ్యో నా ముక్కు పచ్చలారని ధ్రువుడు అడుగులకు వెళ్ళిపోయాడని బాగా బాధపడ్డాడు. బాధపడితే నారదుడు వచ్చాడు. వచ్చి ఉత్తానపాద, ఎందుకయ్యా బాధపడతావు, నీ కుమారుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, కారణ జన్ముడు, వాడు త్వరలోనే రాజ్యానికి తిరిగి రాగలడు అని చెప్పాడు. చెప్పి ధ్రువుడు ఎటువైపు అయితే వెళుతూ ఉన్నాడో ధ్రువుడికి ఎదురు వెళ్ళాడట నారదుడు. ఎదురు వెళ్ళగానే నారదుడు కనిపించాడు. కనిపించగానే ధ్రువుడు రెండు చేతులు నమస్కారం చేశాడు. తండ్రి నారద, నారద, నేను ఒక ఉత్తమమైనటువంటి పని కోసం వెళుతూ ఉంటే నీ దివ్య దర్శనం కలిగిందయ్యా, కాబట్టి నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఎటు వెళ్తున్నావురా ధ్రువ అన్నాడు. అనగానే నేను తపస్సు చేయడానికి వెళుతున్నా అన్నాడు. ఒకసారి నవ్వు అట్ట నారదుడు, ఏమిట్రా నువ్వు ఇంత చిన్నపిల్లవాడిని తపస్సు ఏమిట్రా, ఏం జరిగింది ధ్రువ అంటే, మా నాన్నను ఇలా అవమానించాడు నారదా, నేను ఇప్పుడు మా వంశంలో ఎవరికి దొరకనటువంటి ఆ ఉత్తమమైనటువంటి సింహాసనానికి కొరకు నేను తపస్సు పెడుతున్నాను అన్నాడు. నువ్వేమో 5 సంవత్సరాల పిల్లవాడివి, నీకేమిట్రా మానవమానవులు, నీ వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళ చేత ఆడుకోపో, ఏమిట్రా ఈ అడుగులకు వెళ్ళటం ఏంటి అని నారదుడు వాడిని చెయ్యి పట్టుకొని వెనక్కి తీసుకుని వస్తున్నాడు. గట్టిగా విదిలించుకొని, లేదు నారదా, నేను క్షత్రియ పుత్రుడు, క్షత్రియుడు ఒక్కసారి సంకల్పం చేస్తే ప్రాణ సంకటం వచ్చినా ఆ సంకల్పాన్ని వెనక్కి తీసుకో,
కాబట్టి నేను తపస్సు చేస్తానని నా మనసులో సంకల్పించుకున్నాను, ఇంకా తపస్సే చేస్తానని అడుగుల వైపు నడుస్తూ ఉన్నాడు. నారదుడు మళ్ళీ ఎదురు వెళ్ళి పుత్రా ధ్రువ, బాలక ధ్రువ పుత్ర, నీవేమో చిన్న పిల్లవాడు, అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, అక్కడ అవన్నీ పీకు తింటాయి నాన్న, నువ్వు అడవులకు వెళ్ళడం అంత యోగక్షేమం కాదు అని కాస్త భయం కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నట్ట. ఏముంటే ఏమి, ఈ శరీరము నారాయణ తపస్సు చేయకుండా పోతే ఏమి, నాకు సంబంధం లేదు, తపస్సు అయితే చేస్తాను అని మళ్ళీ ముందుకు నడుస్తూ ఉన్నట్ట. ఇలా నడుస్తూ ఉంటే నారదుడు ధ్రువుని యొక్క సంకల్పం వారికి అర్థమైంది. ఇంకా ఏం చెప్పినా ధ్రువుడు వినేటువంటి స్థితిలో లేడని అనుకున్నాడు. వెంటనే ధ్రువ కుమార, ధ్రువ నీ సంకల్పము భేష్ భలే, కాబట్టి నీకు నేను ఒక విషయం చెప్తాను వినవయ్యా. నేను ఏ విధంగా అయితే నారదుడిగా ఇప్పుడు ఈ జన్మలో నారదుడని ఉన్నానో, ఆ దివ్య మంత్రమును నాకు కొంతమంది పెద్దవాళ్ళు నాకు ఉపదేశం చేశారు. ఆ దివ్య మంత్రాన్ని నేను నీకు ఉపదేశం చేస్తాను. ఈ మంత్రాన్ని పట్టుకొని నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి శ్రీ వాసుదేవుని గురించి నువ్వు నేను ఇచ్చిన మంత్రముతో జపం చెయ్యవయ్యా అన్నట్ట. జపం చేస్తూ ఒకవేళ నీ జపం మెచ్చి, నీ తపస్సు మెచ్చి వాసుదేవుడే గనక నీకు ఎదురు పడ్డాడనుకో, వీడే వాసుదేవుడని నీ 5 ఏళ్ల చిన్ని పుల్లకు ఎలా జరుగుతుంది? మనం ఎవరైనా ఒక వ్యక్తిని ఇంత పూర్వం చూసి ఉంటే ఆయన ఎదురు పడ్డాడనుకోండి, అయ్యా ఆయన వచ్చారు అని ఒక దండం పెడతాం. కానీ ఎన్నడూ ఆయన చూడలేదనుకోండి, అయ్యా మీరెవరు అని అడుగుతాం. లేదా ఆయన పేరుతో ఫలానా వారు ఎవరండి అని అడుగుతాం. కాబట్టి ధ్రువుడికి ఇప్పుడు వాసుదేవుడు ఎలా ఉంటాడో తెలియదు. అందుకని నారదుడు అడ్రస్ చెప్తూ ఉన్నాడు. ధ్రువుణ్ణి మూలముగా చేసుకుని ఈ అడ్రస్ అంతా ఎవరికి చెప్తున్నాడు? మనకే చెప్తున్నాడు. వాసుదేవుడు ఎక్కడుంటాడో, ఆయన కొరకు ఏ విధంగా వెతకాలో, ఏ నామమును బట్టి వెతకాలో నారదుడు మనందరికీ ఉపదేశం చేస్తున్నాడు భాగవతం సందర్భంగా. ఇప్పుడు ఈ ఉపదేశాన్ని మనమందరం కూడా పొందుతూ ఉన్నాం. నారద ఉపదేశం కుమార ధ్రువ, యమునాది తీరమున మధువనముండే. యమునాది తీరంలో మధువనము అని ఒక వనం ఉన్నది. అక్కడ వాసుదేవుడు నిరంతరము నివసిస్తూ ఉంటాడు. అక్కడ కాళింది అనేటువంటి ఒక సరస్సు ఉన్నది. నీవేం చేస్తావో తెలుసా? రోజు ఆ సరస్సులో స్నాన సంధ్యాలు చేసుకో. ఆ యమునా తీరంలో మధువనంలో కూర్చొని నీకు నేను ఏదైతే మంత్రోపదేశం చెయ్యబోతున్నానో ఈ మంత్రోపదేశాన్ని రోజు ధ్యానం చెయ్యు, అద్భుతంగా తపస్సు చెయ్యు. ఆ తపస్ఫలితముగా పరమాత్మ నీకు తప్పకుండా దర్శనమిస్తాడు. ఇదిగో ధ్రువ, నీవేమో చిన్న పిల్లవాడివి, నీ మనస్సు ఒక చోట కుదుటన ఉండదు కదా. ఎందుకు అంటే పిల్లవాడిని సాధారణంగా మీరు ఒక ఆట